మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతికి సమీపంలో నారావారిపల్లి వద్ద చిరుతపులి సంచారం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇప్పటికే తిరుపతి పరిసర ప్రాంతాల్లో అంటే వేదిక్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ ప్రాంతాల్లో అంతా కూడా చిరుతపులి ఇప్పటికే సంచరిస్తుండడాన్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గుర్తించారు, బోన్లు పెట్టారు, బంధించారు, ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా శేషాచల అటవీ ప్రాంతం నుంచి కిందకి ఉన్నటువంటి గ్రామాల వైపు ఈ ఒక రోడ్డు వైపు యూనివర్సిటీల వైపు చిరుత సంచారం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. మనం చూసాం ఇదంతా కూడా శేషాచల అటవీ ప్రాంతమే. ఈ ప్రాంతంలో చిరుతపులుల సంచారం, ఎలుకబంట్ల సంచారం ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దగ్గర ఉన్నటువంటి ఈ పరిసర గ్రామాల వైపు చిరుతపులులు సంచారం ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఇటీవల మనం చూసాం ఇదే నారావారిపల్లికి చెందినటువంటి రాకేష్ చౌదరి అనేటువంటి వ్యక్తిని ఏనుగులు దాడి చేసి చంపినటువంటి ఘటన. ఓవైపు ఏనుగుల సంచారం ఎక్కువైంది, మరోవైపు చిరుతపులి సంచారం అధికంగా కనిపిస్తోంది. ఇక్కడ సీఎం చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలోనే, అంటే చంద్రబాబు ఇంటికి ఆపోజిట్లో కళ్యాణ మండపం ఉంటుంది. కళ్యాణ మండపం బ్యాక్ సైడు ఆనుకొని ఉండేది అటవీ ప్రాంతం. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది ఒకటి, ఇది మీటింగ్ హాల్కి సంబంధించి. ఈ హాల్కి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికే చిరుతపులి వచ్చినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ పనిచేసేటువంటి వారు దాన్ని గుర్తించారు. ఇక్కడ చిరుతపులి పాదముద్రలు కూడా మనం చూడవచ్చు, పగ్ మార్క్స్ అంటారు దీన్ని. మనం ఒకసారి గమనించవచ్చు ఏ రకంగా చిరుతపులి పాదముద్రలు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా పడినటువంటి నేపథ్యం. ఇక్కడ ఎందుకు వస్తున్నాయంటే అటవీ ప్రాంతంలో నీటి కొరత కారణంగా ఇక్కడ ఉండేటువంటి నీటిని తాగడానికి వస్తున్నాయి అనేటువంటి ఒక రీజను. మరోవైపు ఇక్కడ కుక్కల సంచారం ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కూడా చిరుతపులి కుక్కలను వేటాడుతుండడాన్ని మనం అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి అటువంటి కుక్కలకు మరిగినటువంటి చిరుతపులి ఇటువైపుగా వచ్చినట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనిచేసేటువంటి వారంతా కూడా అనేక సందర్భాల్లో దాన్ని గమనించారు, చూశారు, దాన్ని ఇక్కడ నుంచి తరిమే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ ఇది ఈ ఒక్క పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, అతనితో మాట్లాడదాం. అతను ప్రత్యక్ష సాక్షి, చూశాడు. అంటే ఏ టైంకి చూసావన్నా? 6 గంటలకి నేను మామూలుగా ఇట్లా వచ్చిన పనికాడికి వచ్చిన. అది నైట్ మార్నింగ్ అయ్యాక అది ఆడికి వచ్చింది, అది వచ్చి అరిసింది. అది అరిసి ఇంకా నేను దాన్ని చూసి వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను, నడుచుకుంటూ వెళ్ళిపోయాను మామూలుగా. అది అంటే ఉరికెత్తకూడదు, ఉరికెడితే ఏమైనా వచ్చిద్దేమో భయపడి నేను మామూలు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అంటే అది ఏ సైజులో ఉంది? చిరుతపులేనా లేకపోతే మరేదైనా జంతువు? మచ్చలు మచ్చలుగా చిరుతపులే. అంటే అంటే బారును ఉంది దానికి, అంటే తోక బారుకు ఉంది, ఇట్లా ఇట్లా ఉంది పైకి, మచ్చలుగా ఉంది పైన. అదొక గాండి ఇచ్చినట్టుగా అరుస్తుంది అది. అంటే ఈ ప్రాంతానికి వచ్చి నీరు తాగింది అది ఏంటి? అంతే, నీళ్ళు తాగిపోయింది వచ్చి. ఇక్కడేనా? ఇక్కడే. అది కాదు, ఇది అదే అడుగు, అది కాదు. ఇక్కడ జనసంచారం ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ కూడా చూశారు, దీన్ని గమనించారు కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు. అది ఎన్ని రోజుల నుంచి కనిపిస్తుంది? అది ఒక వారం నుంచి. అంటే మామూలుగా అంటే మాకు కనపడలేదులే, వారం నుంచి అరుస్తా అట్లా బాగుండింది అది. మాకు అది ఏంటిదో అనుకున్నాం. ఇంకా తర్వాత అది మాకు రియల్గానే కనపడింది. ఇంకా అప్పుడే భయం వేసింది. ఎన్నిసార్లు చూసారు మీరు? నేనైతే 3 సార్లు చూసిన. అంటే మా వాళ్ళు పైకి పోయినప్పుడు ఒకసారి వీడియో తీసుకొచ్చినారు. మామూలుగా నిన్న ఒకసారి కూడా ఇంకా క్లియర్గా చూసేసిన. ఇంకా బాగా ఆగిపోయింది. అది మచ్చలు ఉంటాం, కొద్దిగా భారీ సైజుగా ఉంటాం, బాగా ఆగిపోయింది. అంటే ఒకటే కనిపిస్తుందా లేకపోతే ఇంకా డిఫరెంట్ సైజెస్లో ఉండే చిరుతలు ఏమైనా? అదొక్కటే ఉంటుంది, అదొక్కటే అరుస్తూ ఉంటుంది, అదొక్కటే తిరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైనా కుక్కల్ని వేటాడడం కానీ అలాంటివి? కుక్కలు అయితే ఏమి వేటాలి, కుక్కల కాడికైతే ఏం రాలే ఇప్పటికైతే. ఏమో చెప్పలేము, వాళ్ళు అయితే చెప్పినారు ఎట్లా వస్తుంది, కుక్కలు బక్కలు అడిగితే వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరే చెప్పినారు వాళ్ళు వచ్చేవాళ్ళు. అది అంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? చర్యలు ఏం చేసినారు వచ్చి మామూలుగా మనకు అంటే క్రాకర్స్ వేసిపోయినారు వాళ్ళు వచ్చి 4 చెప్పినారు. మాకు నెంబర్ ఇచ్చిపోయినారు వాళ్ళు వచ్చి, ఏమన్నా మీకు ఎట్ట అనుమానంగా ఉండే పడితే మాకు ఫోన్ చేయండి, మేము వస్తామని. అంటే నైట్లో మీరు ఇక్కడే ఉంటారా? నైట్ ఇక్కడే ఉండేది. ఏ టైంకి 3 సార్లు విన్నారు కదా, ఏ టైంకి వస్తూ ఉంటుంది? పొద్దున 4-5 గంటలకి, సాయంకాలం అయితే ఇంకా 6 నుంచి స్టార్ట్. ఇంకా వస్తూనే ఉంటుంది. ఇంకేం చేస్తుంటుందో ఏం తెలియదు, కానీ మా కాడికైతే ఇప్పటికైతే రాలా. మామూలుగా ఆడికి వచ్చి నీళ్ళు తాగిపోతూ ఉంటుంది. ఇంకా అంతే, కుక్కలు అయితే ఏం చేయలే.
అంటే అక్కడ నుంచి వస్తుందా? అంటే మీరు అది అరిచినప్పుడు బయటకు వచ్చి ఏమైనా చూసారా? మేము అరిచినప్పుడు కాదులే కానీ మేము మామూలుగా మేము నార్మల్ తిరుగుతుంటాం కదా, వచ్చి ఇంకా అంత వచ్చింది, వచ్చి చూసి ధరిసిద్ది ఇంకా వెళ్ళిపోద్ది. అది మాకు అడిగైతే ఎప్పుడు రాలా, అది వచ్చి ఏదో చెప్పలేం కదా, అది ఎప్పుడు ఎట్టొచ్చిద్దో చెప్పలేం కదా అది. అది అందుకు కొద్దిగా ఇప్పటికే తిరుమల నడక మార్గంలో అనేక సందర్భాల్లో ఈ ఒక్క చిరుత సంచారం జరిగింది. కౌశిక్ అనేటువంటి బాబు పైన దాడి చేసింది. లక్షిత అనేటువంటి పాపని పొట్టన పెట్టుకున్నటువంటి చిరుత ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ సంచారం చేస్తున్నటువంటి సందర్భంగా ఫారెస్ట్ అధికారులు అనేక సందర్భాల్లో చర్యలు చేపట్టారు. కాకపోతే ఇవి జనసంచారంలోకి గ్రామాల వైపు వస్తున్నటువంటి సందర్భంగా ప్రస్తుతం నారావారిపల్లికి అంటే సీఎం చంద్రబాబు ఉన్నటువంటి నివాసానికి కూతవేటు దూరంలోనే చిరుతపులి సంచారం అనేది జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి వారు అంటే ఎక్కడైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ పనిచేసేటువంటి వారు దాన్ని గమనించారు. అంటే అది గాండ్రింపు చేయడము, ఎక్కువసేపు అరవడము, ఇటువైపుగా తిరగడము, ఇక్కడికి వచ్చి నీరు తాగుతుందనేటువంటి విషయాలు వాళ్ళు చెప్తున్నారు. అంటే సాధారణంగా అది కుక్కల్ని వేటాడడమో లేకపోతే ఇక్కడ వచ్చి సంచరించడమో గ్రామాల వైపు రావడమో ఒకంత. అంటే ఫారెస్ట్ కూడా మనం ఒకసారి గమనించవచ్చు, చాలా స్లోప్గా ఉంది. అక్కడ ఎక్కడ కూడా వాటర్ ఉండేటువంటి అవకాశం లేదు. సో ఖచ్చితంగా అది నీటి కోసమే ఇటువైపు వస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి వారు చెప్తున్నారు. కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చారు. అంటే దాన్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేందుకు టపాసులు కూడా పేల్చినట్టు తెలుస్తుంది. క్రాకర్స్ పేల్చిన తర్వాత అది ఒకవైపు క్రాకర్స్ పేలిస్తే మరోవైపు గాండ్రింపు చేసిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ చేయాలని కూడా ఇక్కడ కోరుతున్నారు. ఎందుకంటే పనులు చేసేవాళ్ళు ఉంటారు, గ్రామాలు ఎక్కువ కూడా ఉంటాయి, దాంతోపాటు కూడా ఏనుగుల సంచారం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దీనికి ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది. దానిపైనే అటవీశాఖ అధికారులు కూడా అధ్యయనం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఇటువంటి ప్రాంతాల్లో పనిచేసేటువంటి బిల్డింగ్స్ వద్ద చిరుతపులి సంచారం అనేది ప్రస్తుతం కలకలం రేపుతోంది. కాబట్టి దాన్ని తరిమే ప్రయత్నము ఇక్కడ నుంచి బంధించి తీసుకువెళ్లాలనే దానిపైన కూడా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.